మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. నమస్కారమండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీ నట్టింట మరణ మృదంగం మోగబోతుంది. ఘోరం జరగబోతుంది. వీరిని తప్పక రక్షించుకోండి. లేకుంటే గనక మానసికంగా మీరు చాలా కృంగిపోతారు. ఈ యొక్క సమస్య మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుంది. మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. పరిస్థితి అంతలా దిగజారిపోతుంది. ముందుగానే మీరు జాగ్రత్త పడండి. ఇటువంటి అననుకూల పరిస్థితి నుండి భగవంతుడే మిమ్మల్ని కాపాడగలడు. ఈ దేవత ఆరాధన చేయండి. ఈ పరిహారాలు పాటించండి. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఒక సమస్యనైతే వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులున్నాయి. కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారితో తగాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. గొడవ చిన్నగా మొదలవుతుంది. చిలికి గాలివానగా మారుతుంది. మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. మనసులో అలజడి మొదలు అవుతుంది. ఈ విధమైన ప్రమాదం కలుగుతుంది. ఇది మీ మధ్య ఉన్న బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి గొడవ తీవ్రత తగ్గడానికి మీరు చేయవలసిన ప్రయత్నం మీరు చేయండి. అంతేకాని గొడవలు పెంచుకుంటూ మాత్రం వెళ్తే గనక చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కావున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ సమయంలో మీరు రాజీ పడే పరిస్థితి వచ్చినా కానీ రాజీ పడ్డానికి ముందుకు వెళ్లకుండా ఉండొద్దు. రాజీ పడితేనే మీ బంధాన్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. లేకపోతే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త. అలాగే మీరు వీరిని రక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు అంటే గనక అది మీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు. ఇలా ఎవరైనా సరే కానీ 70 ఏళ్లు పైబడిన వారు మీ స్వగృహంలో ఉంటే గనక వారి పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా మొదలవుతుంది. వారి యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, మీకు చెప్పడానికి జంకుతూ ఉండవచ్చును. మీరే వారి వద్దకు వెళ్ళండి. ప్రేమపూర్వకంగా అడిగి తెలుసుకోండి. సమస్య చిన్నది అయినా కూడా ఆదిలోనే తుంచే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు వారిని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడు నియంత్రిస్తే గనక మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే గనక తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు. అప్పుడే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే మనోధైర్యం కూడా మీకు కలుగుతుంది. బంధాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఎందుకంటే బంధాలకు మించినవి ప్రపంచంలో ఏమీ లేవండి. డబ్బు కంటే ప్రధానమైనవి బంధాలు. కాబట్టి ఎప్పుడూ కూడా బంధాలు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. మీ యొక్క సంతానం విషయంలో శ్రద్ధ వహించండి. వారి యొక్క పొరపాట్లను మీరు భూతద్దంలో చేసి చూడవద్దు. వారికి చక్కగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. వారికి అర్థం కానివి అర్థం చేసే ప్రయత్నం చేయండి. కుటుంబానికి సమయాన్ని కేటాయించండి. పని ఒత్తిడి ఎంత ఉన్నా కూడాను కుటుంబంతో మీరు కనీసం ఒక రోజులో 1 గంట సేపైనా సమయాన్ని కేటాయించండి. వారి యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ ఇంట్లో ఘోరం జరగకుండా మీరు నిలువరించిన వారు అవుతారు. లేదంటే సమస్యల తీవ్రతకు భయపడిపోయి లేదా అనారోగ్య సమస్యలతో వారు కృంగిపోయి మీ ఇంట మరణం కూడా సంభవించవచ్చును. మరణ మృదంగం మోగుతుంది. కావున ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక
ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి. అలాగే శనివారం శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. గోమాత సేవలో కొంత సమయం గడపండి. ఎప్పుడూ కూడా గోమాత సంరక్షణ కోసం మీ శక్త్యానుసారం ఆర్థిక సాయాన్ని చేయండి. ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించండి. మంగళ, శని, ఆదివారాలు, పౌర్ణమి తిథుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. నిత్యము శివారాధన చేయండి. మీకు మేలు కలుగుతుంది. పరమశివుని అనుగ్రహంతో కష్టాల నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.